రాకాసి లోయ. పూర్వం బ్రహ్మపురమనే నగరానికి సమీపాన గల అరణ్యంలో కేశవుడనే యువకుడొకడు పశువులను మేపుకుంటూ ఉండేవాడు. వాడికి తల్లి లేదు, ముసలి తండ్రి మాత్రమే ఉన్నాడు. ఆ ముసలివాడు రోజూ ఉదయం పశువుల పాలు పిండి వాటిని నగరంలో అమ్మి ఆ వచ్చిన డబ్బులతో ఇంటికి అవసరమైన వస్తువులు కొని తెస్తూ ఉండేవాడు. కేశవుడు అతని తండ్రి అరణ్యం మధ్య ఒక చిన్న పూరిపాకలో నివసిస్తూ ఉండేవారు. వారున్న ప్రాంతానికి దరిదాపుల్లో ఎక్కడా గ్రామాలు లేవు. వాళ్లుంటున్న అరణ్యం చుట్టూతా పెద్ద పెద్ద కొండలుండేవి. కేశవుడు రోజూ తన పశువుల మందను కొండ దగ్గరికి తోలుకుపోయి అక్కడున్న పచ్చిక బయళ్లలో వాటిని మేపుతూ ఉండేవాడు. అలాంటి సమయాల్లో అతడికి కొండ పైభాగానికి ఎక్కి చూడాలనిపించేది. కాని తండ్రి అతన్ని కొండ ఎక్కవద్దని ఏనాడో శాసించాడు. కారణమేంటంటే ఆ కొండ మీద గుహల్లో పెద్ద పెద్ద సర్పాలు, పులులు, ఎలుగుబంట్లు ఉంటాయని అతడి నమ్మకం. ఒకనాడు పశువులను పచ్చిక బయళ్ల వైపుకు తోలి కేశవుడు ఒక చెట్టును ఆనుకుని కూర్చుని బిల్లంబులు తీసుకుని బాణాలను దూరంగా ఉన్న అడవి చెట్ల బోదెలకు, కొమ్మలపై ఉన్న పక్షులకు గురిచేసి వదులుతూ ఉన్నాడు. వాడా విధంగా విద్యాభ్యాసంలో మైమరిచి ఉండగా కొండపాదంలోని రాతిబండల వైపు నుంచి ఒక వికృతమైన ధ్వని వినిపించింది. కేశవుడు భయం వల్ల కంపించిపోయి అంతలోనే గుండె నిబ్బరం తెచ్చుకుని ఆ వికృత ధ్వని వచ్చిన వైపుకు కళ్ళు తిప్పాడు. చూస్తుండగానే ఒక వింత జంతువు అక్కడున్న రాతి మీదకి చెంగుని ఎగిరి నిలబడింది. దాని ఆకారం గుర్రాన్ని పోలి ఉన్నది. కాని శరీరం మీద అడవిగాడిదలకు ఉన్నట్టుగా పెద్ద చారలున్నాయి. ముఖాన పొడవైన ఒకే ఒక కొమ్మున్నది. ఈ వింత జంతువును చూసి కేశవుడు తబ్బిబ్బైపోయాడు. ఇలాంటి ఒక జంతువు లోకంలో ఉంటుందనైనా వాడు ఎన్నడూ వినలేదు. ఇప్పుడేం చెయ్యాలి? బాణం ఎక్కుపెట్టి దాన్ని గురిగా కొట్టగలిగితే బావుండును. ఆ వింత మృగం రాతి మీద నిలబడి తోకతో శరీరాన్ని దులుపుకుంటూ మెడమీది పెద్ద జూలును ఎగరవేస్తూ కేశవుడికేసి తల తిప్పింది. ఇదే మంచి అదుననుకుంటూ కేశవుడు వింటినారిని చెవి వరకు లాగి ఒక బాణాన్ని దాని మీదకు వదిలాడు. బాణం జుమ్ అంటూ వచ్చి శరీరాన్ని తాకే లోపల ఆ వింత జంతువు రాతి మీద నుంచి ఎగిరి పక్కకు దూకేసింది. కేశవుడు ఆశ్చర్యపడుతూ మరో బాణాన్ని ఎక్కుపెట్టేంత లోపల అది మెరుపు వేగంతో దూకుతూ వచ్చి కేశవుడి చేతిలో ఉన్న విల్లంబులను నోట పట్టి దూరంగా విసిరివేసింది. తనకు ప్రాణాపాయం కలగనున్నదని కేశవుడు భావించాడు. ఆ క్షణంలోనే అతడికి ఎక్కడ లేని తెగింపు కలిగింది. అతడు చెట్టుకు ఆనించి ఉన్న తన చేతికర్రను అందుకోబోయే లోపల ఆ వింత జంతువు ఆవు కన్నా కూడా సాధువులాగా తలాడిస్తూ వచ్చి తన ముఖాన్ని అతడి భుజం మీద పెట్టింది. కేశవుడు మరింత ఆశ్చర్యపడ్డాడు. ఈ వింత జంతువుకు మనసులో మాటలు తెలుసుకునే దివ్యజ్ఞానం ఉన్నదేమో అనుకున్నాడు. ఏది ఏమైనా ఈ వింత జంతువు వాలకం చూస్తూ ఉంటే అది తనకు హాని చేసేదిగా కనబడ్డం లేదు. ఆ కారణం వల్ల కేశవుడు ఉత్సాహంగా లేచి నిలబడి దాని వెన్ను మీద అరచేతితో గట్టిగా చరిచాడు. దానితో ఆ వింత మృగం గుర్రంలా కాళ్లతో కదం తొక్కుతూ తల పైకెత్తి పెద్దగా సకిలించింది. ఇది బహుశా గుర్రం జాతికి చెందిన జంతువై ఉండొచ్చు అని అనుకున్నాడు. ఆ అభిప్రాయం అతడికి కలుగగానే దానిమీద స్వారీ చెయ్యాలన్న కోరిక కలిగింది. ఆ వెంటనే అతడు ఎగిరి దాని వీపు మీద కూర్చున్నాడు. వింత జంతువు ఈసారి మరింత పెద్దగా సకిలించి కొండకేసి బయలుదేరింది. కళ్ళెం జీను లేకుండానే దానిమీద స్వారీ చెయ్యవచ్చు అనుకున్నాడు కేశవుడు. కొండను సమీపిస్తున్న కొద్దీ దాని వేగం క్రమంగా పెరగసాగింది. కేశవుడు కింద పడిపోబోయేవాడల్లా దాని జూలు పట్టుకుని ముందు కొరిగాడు. అదే సమయంలో అది బంతిలాగా ఎగిరి ఒక బండరాయి మీదకెక్కింది. కేశవుడు భయపడిపోయాడు. ఓహో, ఇది నన్ను కొండ మీదకి తీసుకుపోవాలని చూస్తున్నది. అక్కడ గుహల్లో పులులు, ఎలుగుబంట్లు ప్రమాదం అనుకుంటూ అతడు దాని మీద నుంచి కిందకి దూకేశాడు. కేశవుడు కిందకి దూకగానే వింత జంతువు కూడా రాతి మీద నుంచి కిందకి దూకి అతని చుట్టూ కదం తొక్కుతూ గిర్రున తిరగసాగింది.
కేశవుడికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. కాళ్ళు ఈడ్చుకుంటూ రోజూ తను కూర్చునే చెట్టు వద్దకు వెళ్లాడు. వింత జంతువు కూడా అక్కడికి అతని వెనకే వెళ్ళింది. కేశవుడు ఆలోచనలో పడ్డాడు. ప్రపంచంలో మాట ఏమో కాని తను ఉంటున్న రాజ్యంలో మాత్రం ఇలాంటి జంతువు ఉన్నట్టు తను ఎన్నడూ వినలేదు. అది కొండ మీద నుంచి తను ఉన్న చోటుకొచ్చింది. తను స్వారీ చెయ్యాలని అనుకుంటే తనను కొండ మీదకి తీసుకుపోవాలని ప్రయత్నించింది. అంటే దాని నివాస స్థానం కొండ మీద ఎక్కడో ఉండుంటుంది. దీనిని తీసుకుని వెళ్లి బ్రహ్మపురంలో అమ్మితే తనకు చాలా ధనం రావచ్చు అనుకున్నాడు. కేశవుడు ఇలా ఆలోచిస్తూ ఉండగా వింత జంతువు వాడి పశువుల మందలోకి వెళ్లి వాటితో పాటు పచ్చిగడ్డి మేయసాగింది. మొదట్లో దాన్ని చూసి బెదిరిన ఆవులు క్రమంగా భయం పోయి దానితో పాటు కలిసి తిరగసాగాయి. ఆ సాయంత్రం వరకు తన ఆవుల మందలో ఉండి సూర్యాస్త సమయంలో ఆ వింత జంతువు తిరిగి కొండ మీదకి వెళ్లిపోతుందనుకున్నాడు కేశవుడు. కాని అలా జరగలేదు. చీకటి పడుతూ ఉండగా అతను మందను ఇంటికి తోలుకు వెళ్లేటప్పుడు అది కూడా వాటితో పాటు అతని ఇంటికొచ్చింది. కేశవుడు పశువులన్నిటినీ ఒక చోటికి చేర్చి వాటి చుట్టూ నెగడు వేసి పాకలోకి వెళ్లిపోయాడు. ఈ వింత జంతువు సంగతి తన తండ్రితో చెప్పటమా మానటమా అని ఆలోచిస్తూనే ఉన్నాడు. అతను ఆ రాత్రి భోజనం చేసి హాయిగా నిద్రపోయాడు. మర్నాడు తెల్లవారుతూ ఉండగానే తండ్రి కేశవుడి మంచం దగ్గరికి వచ్చి వాణ్ణి భుజం పట్టుకుని కుదుపుతూ, కేశవా, లేలే, ఎంత ప్రమాదం జరిగిపోయింది. రాత్రి మన మందలోకి ఒక తోడేలొచ్చింది. చుట్టూ నెగడు వెలుగుతున్నా అదెట్లా లోపలికొచ్చిందో నాకు తెలియడం లేదు అని అన్నాడు ఆతృతగా. కేశవుడు ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. వాడికి వెంటనే ముందు రోజు ఆవుల మంద దగ్గరకు వచ్చిన వింత జంతువు గుర్తొచ్చింది. తండ్రి దాన్ని చూసి తోడేలనుకుంటున్నాడా? అతడికి వృద్ధాప్యం వల్ల చూపు సరిగా లేకపోయినా గుర్రమంత ఎత్తున్న ఆ వింత జంతువును చూసి తోడేలని ఎలా అనుకోగలడు? ఒకవేళ ఆ వింత జంతువే రాత్రివేళ తోడేలుగా మారి తన ఆవుల్ని చంపి తిని పారిపోయిందేమో అని అనుకుని ఆ తోడేలు ఎన్ని ఆవుల్ని పొట్టన పెట్టుకుంది అని అడిగాడు కేశవుడు తండ్రిని. దేవుడి దయ వల్ల అలాంటిదేమీ జరగలేదు. తోడేలు నన్ను చూస్తూనే నెగళ్ల మంటను దాటి అడవిలోకి పారిపోయింది అని అన్నాడు తండ్రి. కేశవుడు ఒక పెద్ద నిట్టూర్పు విడిచి, నువ్వు చూసింది తోడేలు కాదేమో, నిన్న సాయంకాలం మందలోకి కొండమీద నుంచి ఒక వింత జంతు వచ్చింది అంటూ తండ్రికి దాని గురించి అంతా వివరంగా చెప్పాడు. అంతా విని తండ్రి ఆశ్చర్యపడుతూ, నువ్వు చెప్పిన వింత జంతువేదీ నాకు మందలో కనిపించలేదే, కొండమీద నుంచి వచ్చిందంటున్నావు. జాగ్రత్త, అది జంతువు రూపంలో ఉన్న ఏ మాయావి రక్కసైనా కావచ్చు అని అన్నాడు. తండ్రి మాటలకు కేశవుడు బిగ్గరగా నవ్వుతూ, రక్కసైతే నన్ను పట్టుకుని పోయేందుకు ఆ రూపంలోనే రావచ్చుగా, ఈ వింత జంతువు రూపం ఎందుకు ధరించాలి? నువ్వు చూసింది నిజంగా తోడేలు, సందేహమే లేదు. మంద వెంట మన ఇంటికి వచ్చిన వింత జంతువు రాత్రికి రాత్రే అడవిలోకి వెళ్లిపోయింటుంది అని అన్నాడు. తరువాత తండ్రి పాలకావిడి ఎత్తుకుని నగరం కేసి వెళ్లిపోయాడు. కేశవుడు హడావిడిగా ముఖం కడుక్కుని స్నానం చేసి చద్దన్నం తిని మందను పచ్చిక బయల్లోకి తోలుకుపోయేందుకు పాకలోంచి బయటకొచ్చాడు. ఆవుల్లో కొన్ని నెమరు వేస్తూ పడుకునున్నాయి, కొన్ని అంబా అని అరుస్తూ గంతులు వేస్తున్నాయి. కాని ఎక్కడా వింత జంతువు జాడలేదు. కేశవుడు ఆవుల మందను కొండదరికి తోలుకుపోయి తను మామూలుగా కూర్చొనే చెట్టు కింద కూర్చొని బాణాలు ఎక్కుపెట్టి కొండ మీదికి ఝుమ్ ఝుమ్ అని ప్రతిధ్వనించేలా వదులుతున్నాడు. హఠాత్తుగా అతడి వెనుక వింత జంతువు వికృతంగా సకిలించిన శబ్దం వినబడింది. కేశవుడు తుళ్లిపడి వెనక్కు తిరిగి చూశాడు. వింత జంతువు వెనక కాళ్ల మీద లేచి నిలబడి మరింత పెద్దగా సకిలించి అతడి ముందుకొచ్చింది. మళ్లీ వచ్చావా? నీ మాటే మర్చిపోయాను సుమా అన్నాడు కేశవుడు. మనిషితో మాట్లాడుతున్న ధోరణిలో వింత జంతువు తలాడించింది. కేశవుడి ఆశ్చర్యానికి అంతులేదు. అంతలోనే కేశవుడికి తన తండ్రి మాటలు గుర్తుకొచ్చాయి. ఇదేమైనా మాయా రక్కసి కాదు కదా అనుకున్నాడు మనసులో. అతడి మనోగత భావాలు అర్థమైన దానిలాగా ఆ వింత జంతువు గిర్రున వెనుతిరిగి ఆవుల మందకేసి బయలుదేరింది. కేశవుడు దానికేసి కొంచెం సేపు అనుమానంగా చూసి అంబుల పొదులోనిచ్చి బాణాలు తీసి ఎక్కుపెట్టి ఈసారి చెట్ల కొమ్మల మీదుగా వదలసాగాడు. ఈ విధంగా కొంతకాలం గడిచింది. దూరంగా ఎక్కడో గుర్రాలు పరిగెత్తి వస్తున్న చప్పుడయ్యింది. చూస్తుండగానే ఇద్దరు భటులు కేశవుడున్న చోటుకు వచ్చి అతడి కేసి వింతగా చూస్తూ, మహాసేనాని, ఇక్కడెవరో ఏకలవ్యుడున్నట్టున్నాడు అని కేక పెట్టారు. ఏకలవ్యుడా? అయితే ఆలస్యం ఎందుకు? వేళ్లు తెగ్గొట్టండి అంటూ విలువైన దుస్తులతో బాగా అలంకరించబడిన గుర్రాన్ని ఎక్కి ఉన్న ఒకతను అక్కడికొచ్చాడు. ఏంట్రా ఆ పొగరు? లేచి నిలబడవేం
వచ్చిందెవరనుకున్నావ్? బ్రహ్మపుర మహాసేనాని అన్నాడొక భటుడు. కేశవుడు చప్పున లేచి నిలబడి బ్రహ్మపుర సేనానికి చేతులెత్తి నమస్కారం చేశాడు. అప్పుడతడు కేశవుణ్ణి, చెట్టు కింద ఉన్న అంబుల పొదిని, ధనువును పరీక్షగా చూసి మీసం దువ్వుకుంటూ, ఏరా నువ్వెవరివి? ఎవరి ప్రాణాలు తీయాలని ఈ ధనుర్విద్య నేర్చుకుంటున్నావు అని కఠినంగా ప్రశ్నించాడు. అయ్యా, నేను పశువుల కాపరిని. నాకీ లోకంలో శత్రువులెవ్వరూ లేరు. ఏదో ఊసుపోక ఈ విల్లంబులు వెంట తెచ్చుకున్నాను. అదిగో ఆ కొండ దగ్గర నా ఆలమంద అన్నాడు కేశవుడు వినయంగా. సేనాని తల తిప్పి ఆలమందకేసి చూసే లోపలే భటుల్లో ఒకడు గగ్గోలు పడుతున్నట్టు గొంతెత్తి, మహాసేనాని చూడండి చూడండి, పంచకళ్యాణి దేవతాశ్వంలా ఉంది అంటూ వింత జంతువుకేసి చెయ్యెత్తి చూపించాడు. అసలు అది పంచకళ్యాణియా లేక ఏదైనా వింత జంతువా? భటుడి మాటలు విన్న సేనాని ఏం చేశాడో తెలుసుకోవాలంటే వచ్చే ఎపిసోడ్ వరకు వేచి ఉండాల్సిందే. ఈ కథ యొక్క తర్వాత భాగాలు వినాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పటి వరకు విన్న కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి. మీ అభిప్రాయాలు తెలపాలనుకుంటే కామెంట్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.